టైం ఏమో 11:30 కావడానికి వస్తుంది. నేనేమో రిజల్ట్స్ చూసుకోవడానికి కూర్చున్నా మమ్మీ డాడీ తోటి. అరే టెన్షన్ పడకు బేటా, పాస్ అయిపోతావు. టెన్షన్ పడకు, మంచి మార్క్స్ తోటి పాస్ అవుతావు కదా నాని. అక్క అక్క ఉన్నావా? ఎక్స్క్యూజ్ మీ. ఈ మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోదు, కానీ పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏం లేదక్క, ఎలా రిజల్ట్స్ వచ్చినాయి, మీ ఊడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని కనుక్కుందామని వచ్చిన. ఇప్పుడు ఏం చెప్పమంటావు అక్క, మా వాడికి 98% వచ్చింది. మా చుట్టాలు 98 అని ఇంకొస్తలే జోకర్ దానికి. ఇంకా నా కొడుకు చెచ్చి అంటే పెద్ద గోల్డ్ మెడల్ కొట్టినట్టు. ఒకటి చెప్పు బేటా, మీకెన్నొచ్చినాయి? పదేసి ఫెయిల్ అయిపోయినావా? ఏదైతే అడగొద్దు అనుకుంటా అదే అడుగుతాను. పట్టుకుని నరకం చేయడానికి జోకర్ ముఖం. అట్లా కాదక్క, అరే రిజల్ట్స్ కన్ఫ్యూజ్ అయిందిరా. సిహెచ్ కార్తిక్ 98% తో పాస్ అయిండు, కానీ మా ఇన్షియల్ ఆర్ రా. నేను ఫెయిల్ అయిపోయినా. మేము రాంగ్ రిజల్ట్స్ చూసినాం. మా మమ్మీ మీ ఇంటికి వస్తే నాకు చెప్పవా ప్లీజ్? అంటే ఈ కార్తిక్ మీ కొడుకే కదా? నా కొడుకే. ఎందుకంటే మీ వాడు ఫెయిల్ అయిపోయాడు. మీరు చూసింది సిహెచ్ కార్తిక్ రిజల్ట్స్ అని మీ ఇన్షియల్ ఆర్. ఓకే, నాకు తెలియదు మీరు దీంతో రిలేట్ అవుతారో కారో, కానీ నేను 10th క్లాస్ ఉన్నప్పుడు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అంటే నా బోరింగ్ సబ్జెక్ట్. ఇంకొక సైడ్ ఏమో మ్యామ్ ఆడ నించొని బోర్డ్ ఎగ్జామ్స్ గురించి సోది కొడుతుండే. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇటు సైడ్ ఏమో నేను. ఇది బోర్డ్ ఎగ్జామ్స్ లో కంపల్సరీలీ వస్తుంది. నువ్వు ఈ ఎగ్జామ్స్ పాస్ అవ్వకపోతే ఇంకొకటి సిబిఎస్ వాళ్ళు మన లైఫ్ లో ప్రశాంతంగా మన బెడ్ మీద వండుకొని దుప్పటి కప్పుకొని రీల్స్ చూస్తుంటే యూట్యూబ్ లో వీళ్ళ పెళ్లితో నోటిఫికేషన్ వస్తుంది. ఇది మనము మన పేరెంట్స్ తో కూర్చొని రిజల్ట్స్ చూస్తాం. తెలిసేది ఏంటంటే, హే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 1 month లో వీడియో అప్లోడ్ చేసేసిన. ప్లీజ్ లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యు నెక్స్ట్ వీడియో. బై. ఎన్ని రోజులు అయిపోయింది నాకు డ్యూటీ వచ్చి. మండి తినిపిస్తానా? తినిపిస్తేనే తినిపిస్తలేవురా.